అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము తప్పక ప్రార్థన చేయం. ఎవరు కలవరపడద్దు. దయచేసి గమనించండి. కుమారక్క అనే సహోదరి, వారి కుమారుడు రవికుమార్ చాలా అనారోగ్యంతో ఉన్నాడు. అక్క ప్రార్థించమని కోరింది. రవికుమార్ ఆరోగ్యం కొరకు తన ప్యాంక్రియాస్, అదే లివరు బాగా చిన్న వయసులోనే ఎఫెక్ట్ అయ్యాయి. సహోదరుని యొక్క ఆరోగ్యం కొరకు ఈ మాటలు విన్న అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేయండి. చాలా చిన్న వయసు. ప్రార్థన ఇలా చాలామంది కూడా చిన్న వయసులోనే ఈ అవయవాలు పాడైపోయి తమ జీవితాలు వెళ్ళబుస్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. రండి. ఈ సమయంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం వాక్యం చదువుకుందాం. రండి చదువుకుందాం. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. నా దేవుడైన యెహోవా నీతో కూడా. ఇది దావీదు అనేటువంటి భక్తుడు తన కుమారునికి చెప్తున్నాడు. నాన్న, పని మిక్కిలి గొప్పది. ఈ పని చేయడానికి లేత వయసు గల బాలుడు అయిన నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పని మిక్కిలి గొప్పది అని చెప్తూ ఈ పని పూనుకోమని చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనము. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నీతో కూడా ఉంటాడు. నువ్వు చిన్నవాడు అనుకోవాల్సిన అవసరం లేదు. నా దేవుడు నీతో కూడా ఉంటాడు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఏ దేవుడైతే పని ప్రారంభించాడో ఆ దేవుడే పని కూడా ముగిస్తాడు. అర్థమైందా? ఆ పని అంతటిని, అందుకే అక్కడ ఆ భాగంలో ఉంది, యెహోవా మందిరపు సేవను గూర్చి పని అంతయు నువ్వు ముగించే వరకు ఆయన నిన్ను ఏమాత్రం విడవకయుండును. ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుడు మాత్రం ముగించేంత వరకు, అంటే నువ్వు చేసే పని ముగించేంత వరకు నేను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు చిన్నవాడవే, ఒకవేళ నీకు కావలసిన మెటీరియల్స్ కొంచెం ఉండకపోవచ్చు. అన్నీ ప్రభువే సిద్ధపరుస్తాడు. దేవుని పని జరిగేటప్పుడు శత్రువు లాంటి వారు కూడా వస్తారు. అర్థమైందా? సన్బల్లటు, టోబియా లాంటి వారు కూడా వస్తారు. నిన్ను అడ్డగించే వాళ్ళు ఉంటారు, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. అయినా ధైర్యం తెచ్చుకో, పని పూనుకో. ఆ పనిని దేవుడే ముందు, ఎందుకంటే దేవుడు చిత్తము ద్వారా జరిగే పని అయితే దేవుడు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆదికాండం నేను చెప్తాను చూడండి. దేవుని ద్వారా జరిగే పనులు ఎలా ఉంటాయంటే, ఆదికాండము ఆ మాట నేను ఒకసారి ఉటంకించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 41వ అధ్యాయము 32వ వచనం. 41:32. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. ఏమండి? దేవుని వల్ల జరిగే కార్యాలు ఎలా ఉంటాయంటే దేవుడు దాన్ని శీఘ్రముగా జరిగిస్తాడు. అర్థమవుతుందా? అవును, దేవుని వలన జరిగే కార్యాలు దేవుడు దాన్ని శీఘ్రంగా జరిగిస్తాడు. తన బిడ్డలను వాడుకుంటాడు. ఇక్కడ యేసేపును వాడుకున్నాడు ఈ కార్యంలో. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు నిన్ను ఎక్కడ దేవుడు వాడుకుంటాడో, ఎక్కడ నిన్ను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడో అది ఎరగాలి. నేను కూడా యాజకునండి, నేను కూడా ప్రధాన యాజకుని కుమారుణ్ణి, నేను పలానా చోట ఉంటానండి, కుదరదు. అర్థమైందా? దేవుని పరిశుద్ధతను మనం గౌరవించకపోతే అహరోను కుమారుల వల్లే అగ్ని చేత కాల్చబడే ప్రమాదం ఉంది. మిత్రమా,
ఎట్లో ఒకట్లా చేసేస్తాను, ఏదో ఒకట్లే అన్న భావన కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే లోకానికి మనం ఒక వర్తమానాన్ని ఇవ్వాలి. మన జీవితం లోకానికి ఏమని వర్తమానం ఇవ్వాలి? బైబిల్లో రూబేన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నీళ్ళ వలె చంచలుడు అతను. అంటే చంచల స్వభావం కలిగిన వాడు. అంటే నేను చంచల స్వభావం కలిగిన వాడిని అని వర్తమానం ఇవ్వాలా? అంటే నేను చెప్పే తలంపు ఏంటంటే దేవుడు నిన్ను ఒక పని కొరకు నియమించాడు. ఆ పని ఏదో నువ్వు ఎరగాలి. ఇప్పుడు సొలొమోన్ని దేవుడు మందిరం కట్టడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని వలన నిర్ణయించబడిన కార్యం. దేవుడే చెప్పాడు. ఇక అది శీఘ్రంగా దేవుడు జరిగిస్తాడు. ఇక దానికి మనం కలవరపడాల్సిన దేవుడే మనతో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నా దేవుడని యెహోవా నీతో కూడా ఉండునని చెప్తున్నాడు దావీదు గారు. కాబట్టి ఇప్పుడు అది దేవుని పని అయినప్పుడు ఆ పనిని దేవుడు ప్రారంభించడమే కాదు, జకర్యా గ్రంథం ఏ వ్యక్తి అయితే ప్రారంభించాడో ఆ వ్యక్తి చేత దేవుడు ముగింపజేస్తాడు. జకర్యా గ్రంథం నా ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథంలో ఏ జెరుబ్బాబేలు చేతులు రండి 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా, జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షము యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడిగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? నువ్వు చదును భూమి ఒకదు. కృప కలుగునుగాకని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరల నాకు ఇలాగ సెలవిచ్చెను, జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ ఎద్దకు పంపి ఉన్నాడని నువ్వు తెలుసుకుందువు. కాబట్టి ఏ చేతులు ప్రారంభించాయో ఆ చేతులు ముగించేంత వరకు దేవుడు తోడుగా ఉంటాడు. పరిస్థితులు దారుణంగా లేవా? హగ్గయి గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుతుంది. వారు భయపడిపోయారు. ఇక దేవుని పని పక్కన పెట్టి దేవుని మందిర పని పక్కన పెట్టి వారు తమ ఇల్లులు కట్టుకున్నారు. తమ సరంబు వేసిన ఇల్లు కట్టుకున్నారు. హగ్గయి 1:9 చూస్తే, నా మందిరము పాడై ఉండగా మీరు మీ ఇల్లు కట్టుకొనొచ్చు త్వరపడు చేతనే కదా. కాబట్టి వారి ఇల్లు కారణం ఏంటంటే అడ్డుపడిన వాళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు? దేవుని పని జరుగుతుంటే అడ్డుపడేవాళ్ళు సాతాను సంబంధమైన వారు ఎంతోమంది. అది దేవుని పని ఏదైనా కావచ్చు, దేవుడు మనల్ని చెయ్యి, అది సువార్త కావచ్చు, అది వాక్య పరిచర్య కావచ్చు, దేవుని కృపలో మనం ముందుకెళ్ళాలి. అందుకే హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం, అప్పుడు యెహోవా దూత యెహోవా తెలియజేసిన వర్తమానం బట్టి జనులు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. అర్థమైందా? దేవుడు తన పని మనకు అప్పగించాడంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, అంతే. గుర్తుపెట్టుకోండి, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కనుక వారిని దేవుడు ఎప్పుడైతే ధైర్యపరిచాడో ప్రవక్తల ద్వారా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 1:15లో సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. అర్థమైందా? దేవుడు ధైర్యపరుస్తాడు కాబట్టి మొదలుపెట్టారు. వారితో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీతో కూడా దేవుడు ఉంటాడు. యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటానని చెప్పిన దేవుడు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఆ దేవుడు మనకు తోడుగా ఉండి మన ప్రతి పరిస్థితుల్లో కూడా, కాబట్టి ఆరంభం నుంచి ముగించేంత వరకు కూడా, కాబట్టి ఈ జీవితయాత్ర ముగించేంత వరకు కూడా దేవుడు మనకిచ్చిన పనిని మనం ముగించేంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మరి ఆయన పని చేద్దాం. మరి నమ్మకంగా చేద్దామా? భారంతో చేద్దామా? మరి బాధ్యత కలిగి చేద్దామా? పవిత్రంగా చేద్దామా? అలా చేటుకు ప్రభు మనల్ని
దీవించునుగాక, ఆయన మనతో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన ఈ తలంపుల కొరకు స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలు దీవించుము, ఆదరించుము. నువ్వు తోడుగా ఉండే దేవుడు, స్తోత్రాలు. మీ ఏర్పాట్లు ఎంతో గొప్పవి. ఆరంభించిన దేవుడు ముగించేంత వరకు మాతో ఉండే దేవుడు. నాయన మా ప్రియులకు, నాయన నీ రక్తంతో కడగబడిన నీ ప్రియ బిడలకు కూడా ఏమైతే నా ప్రభా నాయన నువ్వు పని అప్పగించావు, నాయన వారు భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. మరి ఏ జెరుబ్బాబెలు చేతులు పునాది వేశాయో అదే జెరుబ్బాబెలు చేతులు ముగించును. ఆయన నిజమే తండ్రి, మీరే కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ దయను కృపను కోరుతూ మా ప్రియులందరినీ కూడా జ్ఞాపం చేసుకున్నామని ఆయన చక్కగా ప్రభా నీ పనిని నీ దాసుల ద్వారా, నీ ప్రజల ద్వారా, పరిశుద్ధుల ద్వారా జరిగించమని మీ చిత్తములు ఏర్పాట్లు ఉన్న వారి ద్వారా మీరే జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ మరి కుమారుడు నాయన రవికుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి స్వస్థపరచమని, మరి మా ప్రియులందరూ కూడా అనేకులు రక్షణ పొందడానికి అనేక హృదయాలను మీరు తెరుస్తురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.